శాంతి. ఈరోజు జూలై 4వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, సోదర సోదరి భావమును కూడా వదిలి పరస్పరం సోదరులుగా భావించండి. అంటే దేహ రూపంలో చూసినప్పుడు సోదర సోదరి భావం వస్తుంది. అందువలన అలాగ కూడా చూడకుండా ఆత్మగా భావించినట్లయితే దృష్టి శుద్ధంగా అంటే పవిత్రంగా అవుతుంది. ఆత్మ పవిత్రంగా అయినప్పుడే కర్మాతీతంగా అవ్వగలరు అంటున్నారు బాబా. ఈరోజు ప్రశ్న: మీ లోపాలను తొలగించుకునేందుకు ఏ ఉపాయాన్ని రచించాలి? సమాధానం: మీ నడవడికల యొక్క రిజిస్టర్ అనేది ఉంచుకోండి. అందులో ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని వ్రాయండి. రిజిస్టర్ పెట్టడం ద్వారా మీ లోపాలు మీకు తెలిసిపోతాయి. తర్వాత సహజంగానే వాటిని తొలగించుకోగలరు. లోపాలను తొలగించుకుంటూ ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ కూడా స్మృతిలోకి రాకుండా ఉండే స్థితి వరకు చేరుకోవాలి. ఎలాంటి పాత వస్తువులోనూ మమకారం అనేది ఉండరాదు. అంటే ఈ దేహంతో సహా ఈ ప్రపంచంలో ఉండేవన్నీ పాతవి కదా. ఇవేవి వీటిపైన మమకారం వేటిపైన ఉండకూడదు. మీ లోపల దేనిని కూడా అడగాలనే కోరిక ఉండరాదు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: శరీరం పైన ఏ మాత్రము కూడా మమత్వం లేని యోగులుగా అవ్వాలి. ఎలాంటి చీచి వస్తువు పైన అంటే అశుద్ధమైన వస్తువుల పైన ఆసక్తి ఉండరాదు. అలాంటి ఉపరామ స్థితి అనేది ఉండాలి. సంతోషం అనే పాదరస మట్టం పైకి ఎక్కాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మృత్యువు అనేది తలపైన నిలబడి ఉంది. అందువలన శుభకార్యం చేసే దాంట్లో ఆలస్యం చేయరాదు. రేపటి పైకి వదలకూడదు. ఈరోజు వరదానం: వివేకవంతుడు చతుర్సుజానైనటువంటి తండ్రి వద్ద చతురతను చూపించేందుకు బదులు అనుభూతి శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్తులు కండి. అంటే బాబానే వివేకవంతుడు కదా. బాబా దగ్గర తెలివిని చూపించేదానికి బదులుగా అనుభూతి శక్తి ద్వారా అన్ని పాపాల నుంచి స్వయమే ముక్తులుగా చేసుకోవాలి. వరదానం యొక్క వివరణ: చాలామంది పిల్లలు వివేకవంతుడైన తండ్రి వద్ద కూడా తమ తెలివిని చూపిస్తారు. తమ పనిని సిద్ధం చేసుకునేందుకు, తమ పేరును మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో అనుభూతి చేస్తారు. కానీ ఆ అనుభూతిలో శక్తి ఉండదు. అందువలన పరివర్తన జరగదు. అనుభూతి చేయటం అంటే ఇది ఇలా ఉండకూడదు, లేదా సంస్కారాలు కానీ ఆలోచనలు కానీ పొరపాట్లు ఏవైతే జరిగాయో దాన్ని అనుభూతి చేస్తారు. కానీ ఆ అనుభూతిలో శక్తి ఉండదు కాబట్టి పరివర్తన జరగదు. చాలామంది ఇది మంచిది కాదని భావిస్తారు, కానీ మా పేరు చెడిపోతుందేమో అని అనుకుంటారు. అందువలన తమ వివేకాన్ని తామే నాశనం చేసేసుకుంటారు, అంటే చంపేస్తారు. ఇది కూడా పాపం యొక్క ఖాతాలో జమ అవుతుంది. అందువలన చతురతను వదిలేసి సత్యమైన హృదయపూర్వకమైన అనుభూతితో స్వయాన్ని పరివర్తన చేసుకొని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి అంటున్నారు బాబా. స్లోగన్: జీవితంలో ఉంటూ రకరకాల బంధనాల నుంచి ముక్తులుగా ఉండటమే జీవన్ముక్త స్థితి అయింది. మంచిది. ఓం శాంతి.